కేరళలో కమలం వికసించింది. దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో తొలిసారి బీజేపీ ఇక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. తాజాగా జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో 101 వార్డులకు గాను 50 స్థానాలు దక్కించుకుని కార్పొరేషన్ పై కాషాయ పతాకాన్ని ఎగురవేసింది. వాస్తవానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం పార్లమెంటు స్థానంలోనే కార్పొరేషన్ పరిధి ఉంది. అలాంటి చోట బీజేపీ భారీ విజయం నమోదు చేయడం విశేషం. అధికార కూటమి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు ఈ ఎన్నికల్లో ప్రజలు భారీ ఓటమిని కట్టబెట్టారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ విజయం ఆ పార్టీలో మరింత జోష్ పెంచింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఊహించని విధంగా 50 వార్డుల్లో విజయం దక్కించుకోవడం పట్ల కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటును, దాదాపు 5 ఏళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక స్థానాన్ని మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది. అలాంటి పరిస్థితి నుంచి తిరువనంతపురం కార్పొరేషన్ లో పాగా వేసే వరకు చేరుకోవడం గమనార్హం. కాగా తాజా ఎన్నికల్లో ఎన్డీఏ 50 స్థానాల్లో గెలవగా ఎల్డీఎఫ్ 29, యూడీఎఫ్ 19 వార్డులకే పరిమితమయ్యాయి. మరో 2 చోట్ల స్వతంత్రులు విజయం దక్కించుకున్నారు. మరోవైపు ఎర్నాకులం కార్పొరేషన్ ను కూడా ఎన్డీఏ కైవసం చేసుకుంది.